అయితే గురువుగారు నాకు ఒక సామెత, ఓహో! అది కాకపోతే ఇది, ఇది కాకపోతే ఇంకొకటి. మంచి చెప్తే తర్వాత దానికోసం ఇంకోటి చెప్పమంటాం. సామెత కావాలి నీకు. సరే అలాగే అదృష్టం, దురదృష్టం ఈ 2 ఎలా వస్తాయి? అదృష్టము, దురదృష్టం 2 కూడా కర్మానుసారమే వస్తాయి. కర్మ అనుసరించే అదృష్టం వస్తుంది. కర్మ అనుసరించే దురదృష్టం వస్తుంది. అయితే అదృష్టవంతుల్ని ఎవరు చెడపలేరు. ఎందుకంటే అదృష్టం వరించింది కాబట్టి అటువంటి వాడిని చెడపాలని ఎంత ప్రయత్నించినా వాళ్ళు చెడిపోరు. దురదృష్టవంతుని ఎంత బాగు చేయాలన్నా బాగుపడలేరు. ఒక గ్రామంలో ఇద్దరు రైతులు అనేక రకాలుగా పంటలు వేసుకొని ఆనందిస్తూ ఉన్నారు. అయితే ఒక రైతు కొంచెం ఈర్ష్య, అసూయ, ద్వేషం కలిగిన వాడు. ఎందుకంటే పక్క రైతు బాగుపడకూడదు, నేను ఒకడే బాగుపడాలి, పక్కవాడు బాగుపడకూడదు. ఎందుకంటే నేను బాగుపడాలి, నేనే బాగుపడాలి, ఇంకెవరు బాగుండకూడదు ఈ ప్రపంచంలో అనే పద్ధతులు కొంతమంది ఉంటారు. ఇలాంటి ఆలోచనలు ఉండే వాళ్ళంతా కూడా కర్మలు ఎలా వెంటాడతారంటే బాగా అన్ని విధాలు. చెరకు పంట వేశారు. చెరకు ఈసారి బాగా ధర కూడా ఎక్కువగా ఉంది. మంచి అభివృద్ధి, పంట కూడా బాగా దిగుబడి బాగా వచ్చింది వాళ్ళకి. ఈ యొక్క స్వార్థపరుడైనటువంటి ఈ రైతు ఏం చేశారంటే, ఈ చెరకుని మనం బాగా ఇచ్చేసుకోవాలంటే వాడి చెరకుని పాడు చేయాలి. ఏం చేయాలి అనుకొని అర్ధరాత్రి తన బంటుని పంపించాడు. నేను వెళ్ళి ఏం చేస్తామంటే, మా 2 పొలాలు తెలుసు కదా, ఆ పొలంలో ఇదిగో ఈ యొక్క మందు ఇస్తున్నాను, ఈ మందు కిందంతా నీళ్ళలో పోసేసిరా, ఆ పంట ఎండిపోతుంది, చెరుకు మన మంది ఎక్కువ ధర పోతే మనం అమ్ముకోవచ్చు అని అన్నాడు. పాపం రెండో వ్యక్తి అమాయకుడు తన యొక్క స్నేహితుడిని నమ్మాడు. నా ఇద్దరు అంత స్నేహంగానే ఉంటారు అనుకుంటాడు, అంతకంటే ఇంకొక మార్పు ఉండడు. ఇలా అనుకున్నాను. అయితే ఈ బంటు అనేవాడు, మొదటి స్వార్థపరుడి యొక్క బంటు అనేవాడు, అప్పుడు వాడు ఏం చేశాడు, ఆ రాత్రి బాగా ఏదో సారా జరా బాగా తాగేసి ఉన్నాడు. తాగేసి గురువుగారు చెప్పాను మరి ఎట్టన్నా చెయ్యాలి అని చెప్పేసి పోతున్నాడు. పోతూ ఉంటే ఆ పొలాలు 2 వచ్చాయి. ఇది గురువు మన యజమాని పొలం, ఇది అతని పొలం, ఇప్పుడు అతని పొలంలో మనం మందు పోయాలి అని పోసేసి వచ్చేసాడు. తర్వాత తెల్లారింది, బాగా అయింది. ఆ రోజు పంటకి కోసి చెరకుని తీసుకెళ్ళి ఏదో ఫ్యాక్టరీలకు ఇస్తే దాంట్లో వాడు ధరం పెట్టి కొంటారు. అందులో నాణ్యమైన చెరకు ఇది. ఆనందంతో పోతున్నాడు అనమాట ఈ స్వార్థపరుడు. ఆనందంతో పోతే తీరా దగ్గరికి పోతే మొత్తం పంటంతా ఎండిపోయి ఊసిపోయి సన్నగా అయిపోయి ఎన్ని వాలిపోయింది. ఇది ఇట్లా అయిపోయింది, నా పంట ఇట్లా అయిపోయింది, వాడికి ఏడవంది ఒకటి, ఎడుపురాంది ఒకటి, చెరపకరా చెడేవు. ఎందుకు? దురదృష్టవంతుని ఎవడు బాగు చేయలేడు. నీ దురదృష్టం వెనాడుతూ ఉంటుంది ఎప్పుడు. ఎందుకు దురదృష్టం అంటే నీ యొక్క మనసు, నీ ఆలోచనలు, నీ బుద్ధి అవి కరెక్ట్ మంచిగా పవిత్రంగా ఉంటే ఎప్పుడు హాని జరగదు. అలా భగవంతుడు మార్చేస్తాడు, లీలా వినోదం అలా ఉంటుంది. ఈ యొక్క రైతు పంట బాగా నిగనిగానుంది, చెరుకులు ఎక్కువగా ఉంది. అందరూ వచ్చారు వ్యాపారస్తులు, నీ చెరుకు మాకు అమ్ము అని అన్నారు. మీరు ధర ఎంత పెట్టి కొనుక్కోండి. లేదు ఎక్కడా మేము చూడలేదు, దీనికి 2 ధనం ఇస్తాం మాకు ఇచ్చే మొత్తం అని అన్నాడు. ఇంకొకటి వచ్చాడు, లేదు నేను నీకు 3 ధనం ఇస్తాను నాకే అని అన్నాడు. అక్కడ 2-3 పోటీలు పడ్డారు. ఈ యొక్క రైతుకి ఏం చేయాలో పాడుకోలేదు. రెండో ఆయనకి మీ ఇష్టం ఎంతో జతుకుమండి మహాశయ అన్నాడు. సరే నేను ఎక్కువ ఇస్తున్నాను కాబట్టి 5 ఇస్తున్నాను, నేనే కోసుకుంటాను, మీ ఇష్టం అని అడిగేస్తాడు. పక్క చూస్తే మిత్రుడి యొక్క చిలక పంట అంతా ఎండిపోయినాడు. ఆ ఎండిపోయిన పంట ఏం చేసుకుంటాడు, వాడు ఏడుస్తూ కూర్చున్నాడు. మిత్రమ్మా ఏం బాధపడద్దు, ఇప్పుడు నాకు ఒక ఇంత చాలు, నాకు ఎంత రావాలో చాలు, కానీ వాళ్ళు 5 అంటున్నారు కనుక అందులో నీకు సగ భాగం ఇస్తాను, నువ్వు నీ పంట పైన బాధపడద్దు, సగ భాగం ఇస్తాను తీసుకో, నేను కూడా నాకు న్యాయంగా ఎంత రావాలో వచ్చింది తీసుకొని మిగిలింది అనేక సేవా కార్యక్రమాలు మన యొక్క గ్రామంలో దేనికి కావాలని నేను ఇచ్చేస్తాను, నాకు అధిక లాభం వద్దు, నా శ్రమకు తగిన ఫలితం ఉంటే చాలు అని అన్నాడు. అట్లా అదృష్టవంతులు ఎవరు చెరపలేరు, దురదృష్టవంతుని బాగును చేయలేరు.
ఇలా ఉంటుంది. సత్యాల్ని మనం సత్యంగానే చెప్పుకోవాలి. మనం కూడా సత్యంతోనే ఉండాలి. నమో కృష్ణ నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురు.